సీఎం చంద్రబాబు మెరుగైన ఆరోగ్యం కోసం తాను ఆరోగ్య రొట్టెను స్వీకరించినట్లు ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోమవారం నెల్లూరు నగర పర్యటనకు వచ్చేసిన మంత్రి లోకేష్ సాయంత్రం బారాషాహి దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్నారు. తొలుత దర్గాకు వచ్చేసిన లోకేష్ కు కమిటీ సభ్యులు, మంజువర్లు ఘన స్వాగతం పలికారు. దర్గాలోని బారాషాహిద్లను దర్శించుకున్న లోకేష్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో ముఖ్యమంత్రి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కోరుకొని రొట్టెలు స్వీకరించారు. రొట్టెల పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, బాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బలంగా విశ్వసించి ఆరోగ్య రొట్టెను పట్టుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలి, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశాక అనేక పనులు చేశారు. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలి కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది, బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తున్నారని ప్రజలు తెలుపుకుంటూ